హాయ్. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అవేర్‌నెస్ ఆఫ్ లైఫ్. లాస్ట్ వీడియోలో మెంటల్ రిటార్డేషన్ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డిజేబిలిటీస్ ఉన్న పిల్లలు పుట్టటానికి గల కారణాలు మనం తెలుసుకున్నాము. ఇంకా చాలా కారణాలు ఉండటానికి కాదు. మిమ్మల్ని ఆలోచింపచేయడానికి. అయితే ముఖ్యమైన కారణం ఏంటంటే, గర్భం ధరించి ఉన్న స్త్రీ తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లయితే, గర్భస్థ శిశువు మెదడు పెరుగుదలకు కావలసిన పోషకాలు సరైన విధంగా అందకపోవడం వలన ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం కలదు. అంతేకాదు, కొంతమంది ఆడవారికి తరచుగా అబార్షన్స్ జరగటం వల్ల కూడా, తల్లికి పోషకాహారం లోపం వలన కూడా తల్లి బాగా బలహీనపడటం వల్ల ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం కలదు. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో డాక్టర్స్ సలహా లేకుండా ఏ మందులు పడితే ఆ మందులు వాడటం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రెగ్నెంట్‌గా ఉన్న స్త్రీకి ఏదైనా జలుబు, జ్వరం లేదంటే ఇంకేదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు డాక్టర్లు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని యాంటీబయాటిక్స్ కానీ, మందులు కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కనుక డాక్టర్స్ సలహా మేరకు మాత్రమే మందులు ఉపయోగించాలి. ఇంకా గర్భం ధరించిన స్త్రీకి కుటుంబ పరిస్థితుల వల్ల గానీ, లేదా ఏదైనా ఒత్తిడుల వల్ల గానీ ఆత్మహత్య యత్నానికి పాల్పడితే, ఆ పురుగు మందులు గానీ, విషం లాంటివి వాడటం వల్ల కూడా ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందనమాట. ఆ మందుల యొక్క ప్రభావం పిల్లల పెరుగుదలపై పడుతుంది. కడుపులోని బిడ్డ యొక్క పెరుగుదలపై, అదే విధంగా మెదడు పెరుగుదలపై పడుతుంది. అందువలన కూడా ఇటువంటి బిడ్డలు పుట్టే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా గర్భంతో ఉన్న స్త్రీకి మొదటి 3 నెలల్లో జాండీస్, చికెన్ పాక్స్ లాంటివి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం బిడ్డ పెరుగుదలపై పడుతుంది. గర్భంతో ఉన్న స్త్రీకి మానసిక ఒత్తిడి ఎక్కువ అవటం వలన కానీ, లేదా ఒత్తిడికి లోనైనప్పుడు ఫిట్స్ రావటం లాంటివి జరగటం వలన కూడా ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం కలదు. అంతేగాక లైంగిక సంక్రమణ వ్యాధులు ముఖ్యంగా గర్భం ధరించిన స్త్రీకి ఉన్నట్టయితే, పుట్టే బిడ్డకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతిని వైకల్యం అనేది సంభవించవచ్చు. ఇంకా బిడ్డ 37 వారాల కంటే ముందుగా జన్మించడం వలన, అనగా ప్రీమెచ్యూర్ బేబీస్‌గా పుట్టటం వల్ల కూడా కొన్నిసార్లు ఇటువంటి బిడ్డలు పుట్టే అవకాశం కలదు. బిడ్డ పుట్టిన తర్వాత తీవ్రమైన జ్వరం, మెనింజైటిస్ వంటివి రావడం వలన కూడా మానసిక వైకల్యానికి గురయ్యే అవకాశం కలదు. కనుక బిడ్డ పుట్టిన తర్వాత తీవ్రమైన జ్వరం ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సరైన మందులు వాడటం మంచిది. టెంపరేచర్ కంట్రోల్‌కొచ్చేలా చూసుకోవాలి. ఇటువంటి బిడ్డలు పుట్టటానికి గల కారణాలు తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటించటం వలన మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండే తరువాత తరం పిల్లల్ని కనేందుకు కొంతవరకు అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. అంతేకాదు, తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత కూడా. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డలు పుట్టటం వలన నెక్స్ట్ జనరేషన్ అనేది బావుంటుంది. ఫలితంగా మంచి యువతరం మొదలవుతుంది. ఈ మంచి యువతరం ఉన్నప్పుడు కుటుంబ అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో తరువాత తరం యొక్క పాత్ర అనేది చాలా విశేషమైనది. కనుక మంచి ఆరోగ్యకరమైన యువతరంను, కుటుంబాన్ని నిలబెట్టేందుకు, సమాజ అభివృద్ధికి తోడ్పడేందుకు, ఉపయోగపడే బిడ్డల్ని కనేందుకు తల్లిదండ్రులు తమ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ విధమైన వీడియో అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. కనుక దయచేసి మీ కుటుంబంలోని ఆడపిల్లలకి, తెలిసిన కుటుంబాలలోని కొత్తగా తల్లిదండ్రులు కావాలనుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.